ప్రార్థనలో గడపడం సునాయాసంగా గడిపేస్తారు. మనకు చాలా కష్టం. వాక్యము ధ్యానించడం చాలా సులభంగా చేస్తారు, మనకు చాలా కష్టం. మనకు లోకమంతా కావాలి, అప్పుడప్పుడు ఏటీఎం లాగా దేవుడు కావాలి. ఎందుకంటే ప్రాచీన స్వభావాన్ని ఇంకా మనం విడిచిపెట్టలేదు. ఒక క్యాన్సర్ కణితి పెరిగినట్టు పెరుగుతూ ఉంది మనలో. దాన్ని కోసి అవతల పారేయాలి. రేనాల్డ్ బాంకే గారు వచ్చినప్పుడు సికింద్రాబాద్లో పెద్ద మహాసభ జరిగింది. నేను కూడా వెళ్ళాను ఆ సభకు. వర్షం వచ్చింది. అప్పుడు వర్షం వచ్చిన ఎవరు చెదర్లు, అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కడెక్కడి నుండో జనం బండ్లు కట్టుకొని వచ్చారు, వేల జనం వచ్చారు. అందులో ఒక స్త్రీ ఒక న్యూస్ పేపర్లో ఏదో చుట్టుకొని ఇలాగ తెచ్చింది. ఎర్రగా ఉంది, బ్లడ్ ఉంది. ఆమె కడుపులో ఒక బల్ల పెరిగిందంట. బల్ల అంటారు అంటే పెద్ద కణితి, చాలా పెద్ద గడ్డను ఏమంటారు మన వ్యావహారిక భాషలో? బల్ల, కడుపులో బల్ల అంటారు. ఆమె స్వస్థత కొరకు వచ్చింది. ఆయన ఎవరెవరి కడుపులో ఎక్స్ట్రా గ్రోత్ క్యాన్సరస్ గడ్డలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో పడిపోవునుగా కానీ ఆజ్ఞాపించాడు. నిలబడ్డ స్త్రీ నిలబడ్డట్టే కింద పడిపోయింది, ఆ గడ్డ కింద పడి. ఆమె న్యూస్ పేపర్లో ఆ మాంసపు ముద్దను న్యూస్ పేపర్లో చుట్టుకొని స్టేజ్ మీదకి వచ్చింది. నేను ప్రత్యక్ష సాక్షిని. అలాగా మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం అనే క్యాన్సర్ గడ్డ మనలో నుంచి బయటికి పడిపోవాలి. అది దాన్ని సంకలో వేసుకొని నువ్వు ఎన్ని ఏండ్లు క్రైస్తవ జీవితం జీవించినా కోరహు కుమారుని వలె నీవు తృష్ణగొనలేవు. దావీదు వలె బీదలను కటాక్షించలేవు. దావీదు వలె దండు దిగినా నేను ధైర్యము విడువను, నరుడేమి చేయగలడు అనే ధైర్యం నీకు రాదు. అబ్రహాములాగా ఎవడు చెప్పనక్కర లేకుండానే వాక్యానుసారంగా బ్రతకలేవు. ఈ ప్రాచీన స్వభావం అనే క్యాన్సర్ గడ్డ ఎప్పటిదాకా జారి పడదో అప్పటి వరకు యోసేపులాగా నువ్వు పారిపోలేవు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆదామును మన లోపల పెట్టుకొని, ఆదాము నుండి వచ్చిన స్వభావాన్ని దగ్గర పెట్టుకొని మనం ఒక పౌలులాగా కావాలి, మనం స్టెఫన్ లాగా కావాలని అనుకుంటున్నాం. దిస్ ఈజ్ అన్ ఇంపాసిబిలిటీ, అసంభవం.